యూనిఫామ్ సివిల్ కోడ్ ఎక్కడ కూడా ఇతర మతాలను హరించి వేయాలని చెప్పేసి ఎక్కడ చెప్పదు. హిందూ వివాహ చట్టం కావచ్చు, అదే విధంగా ముస్లిం పర్సనల్ లా చట్టం కావచ్చు, క్రిస్టియన్ చట్టం కావచ్చు, ముస్లిం మహిళలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తారు. ఈరోజు వన్ నేషన్ వన్ లాంగ్వేజ్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ లా ఎందుకు ఉండకూడదంట. షబానోజీ వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసులో ఆమె భరణం కోసము చాలా ఇబ్బంది పడుతూ ఆ మిడిల్ ఏజ్ లో సెక్షన్ 125 ప్రకారం బాధితురాలు ఉన్నటువంటి షబానోజీ క్లెయిమ్ చేయొచ్చు. హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, జైన్లు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఎవరికి కూడా నమస్తే బ్రదర్. ఇప్పుడు రీసెంట్ గా మోడీ గారి ప్రభుత్వం ఒకే చట్టం ఒకే దేశం అని ఒక యూసీసీ కోడ్ తీసుకురాబోతుంది. సో ఒకవేళ అది వస్తే ఎలా ఉండబోతుంది? సో ఇది నిజంగా దేశ పరిణామంలో చాలా మంచి విషయము. ఎందుకంటే ఈరోజు అందరూ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ తో సహా అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కి మద్దతు ఇవ్వని పార్టీలు మాత్రమే రచ్చరచ్చ చేస్తున్నాయి. కానీ అసలు భారత రాజ్యాంగంలోనే 1947 ఆగస్ట్ 15 మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే మన గణతంత్ర రాజ్యాంగం పేర్కొంటున్నప్పుడు జనవరి 26 ఆ టైంలోనే కాన్స్టిట్యూషన్ లోనే అంబేద్కర్ గారు మనకు పేర్కొన్నారు. ఆర్టికల్ 44 లోనే క్లియర్ గా మెన్షన్ చేశారు అంబేద్కర్ గారు. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే కులం కావచ్చు, మతం కావచ్చు, వర్ణం కావచ్చు, లింగ భేదం లేకుండా పౌరులందరికీ అంటే ఒక దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ సమాన హక్కులు ఉండాలి. ఆ విధంగా అనుకూలంగా ఒకటే చట్టం రావాలని చెప్పేసి ఆర్టికల్ 44 ను రూపొందించారు అంబేద్కర్ గారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని చూసుకున్నట్లయితే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క సిద్ధాంతము. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే దేశ విదేశాల్లో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుంది. ఎందుకంటే భారతదేశంలో సిద్ధాంతాల పరంగా పనిచేసేది ఒక భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యువ నాయకులుగా కానీ విద్యార్థి నాయకులుగా మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే నేషన్ ఫస్ట్ తర్వాత సెల్ఫ్ లాస్ట్ అనే విధంగా పనిచేస్తుంది. ఈ రోజు భారతదేశంలో చూసుకుంటే అంటే 9 సంవత్సరాలైంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అత్యధిక మెజార్టీతో ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్నో డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ అంశాలు తీసుకున్నాం. ఈ రోజు మనకు ఆర్టికల్ 370 కావచ్చు, తర్వాత అయోధ్య మందిరం కావచ్చు, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ విషయాన్ని ఎందుకు ముడిపెడుతున్నానంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఎక్కువగా లబ్ధి పొందేది హిందువుల కంటే క్రిస్టియన్స్ కంటే ముస్లిం మహిళలు మాత్రమే. ఎందుకంటే ముస్లిం మహిళలు సో అన్యాయంగా ట్రిపుల్ తలాక్ అనే ద్వారా వాళ్ళు విడాకులకు గురవుతున్నారు, బాధితులు అవుతున్నారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ముస్లింలు ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా మేము దేశం కోసం దేశ సంక్షేమం కోసం పనిచేస్తున్నాం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, కేంద్ర పెద్దలు ఈ రోజు ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు. ఈ రోజు ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చి ముస్లిం మహిళలే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని అభిమానిస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ వాదులు ఎలా ఉన్నారంటే ఒకప్పుడు బ్రిటిష్ వారు డివైడ్ అండ్ రూల్ ఏ విధంగా అయితే మాట్లాడారో ఇప్పుడు కూడా కేవలం ఇది మత స్వేచ్ఛకు హరిస్తుంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ కి కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కొంతమంది ముస్లిం పెద్దలు దీనికి వ్యతిరేకమని పేర్కొంటున్నారు. అసలు వాస్తవంగా యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల నష్టాలు ఉన్నాయా లేవా అనేది కొంతమంది మీడియా ముఖంగా మాట్లాడే పెద్దలు ఇతర పార్టీ నేతలు కొంచెం యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి విషయం తెలుసుకోవాలని నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఎక్కడ కూడా ఇతర మతాలను హరించి వేయాలని చెప్పేసి ఎక్కడ చెప్పదు. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత మార్పిడి లేకుండా చేయడంతో పాటు ముస్లిం మహిళలు కావచ్చు, ఇతర మహిళలు కావచ్చు, హిందూ వివాహ చట్టం కావచ్చు, వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భాగంగా మన భారతదేశంలో ఏమున్నాయంటే హిందూ వివాహ చట్టం కావచ్చు, అదే విధంగా ముస్లిం పర్సనల్ లా చట్టం కావచ్చు, క్రిస్టియన్ చట్టం కావచ్చు. ఈ రోజు వీళ్ళకి వ్యక్తిగత చట్టాలు కాకుండా దేశ పౌరులందరికీ మనకు ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నట్లు సో గాంధేయవాద నియమాల్లాగా దేశ పౌరుల సంక్షేమం కోసం
జాతీయవాద భావనలో సిద్ధాంతం పరంగా ప్రజలందరూ సంక్షేమంలో భాగంగా మాత్రమే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 2014లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది యూనిఫామ్ సివిల్ కోడ్. ఎక్కడైతే యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ రోజు ఇంప్లిమెంటేషన్ అయితే ముస్లిం మహిళలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తారు. సో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ మళ్ళీ వస్తుంది. సో ఎట్ట తిరిగి దీన్ని రానివ్వకూడదు, సో క్రెడిట్ రాకూడదు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఎగ్గోలు పెడుతున్నాయి. నిజంగా చెప్తున్నాను, అసలు ట్రిపుల్ తలాక్ వల్ల ఎక్కువ ఈ రోజు లబ్ధి పొందింది ముస్లిం మహిళలు కాదా? అదే విధంగా ఈ రోజు ట్రిపుల్ తలాక్ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 ఆర్టికల్ తర్వాత ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్ లో చూసుకుంటే స్వేచ్ఛగా మహిళలు తిరగట్లేదా? అదే విధంగా ఇటీవల కర్ణాటకలో హిజాబ్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ విధంగా అయితే దేశం అంతా తీసుకురావాలో, సో స్కూల్స్ లో కావచ్చు, కాలేజ్ లో కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒకటే డ్రెస్ కోడ్ ఉండాలని చెప్పేసి దేశ పౌరులందరూ ఒకటే అని చెప్పేసి తీసుకొచ్చింది. అది ఎంతో మంది ముస్లిం మహిళలు కావచ్చు, ముస్లిం పెద్దలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు కేవలం భారతీయ జనతా పార్టీ ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే ఉద్దేశంలోనే ఇతర పార్టీలు ఎలాగైనా యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకురాకూడదని చెప్తుంది. ఈ రోజు మేము చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ నాయకులుగా చెప్తున్నాము, భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా చెప్పారు, దేశంలో 1 నేషన్ 1 ట్యాక్స్ జిఎస్టీని తీసుకొచ్చారు. 1 నేషన్ 1 లాంగ్వేజ్ అని చెప్పేసి దేశంలో 22 భాషలు ఉన్నప్పటికీ అధికారిక భాషలు. ఇటీవల అమెరికాలో మన మోడీ గారు వెళ్ళినప్పుడు నేను జాతీయ భాష అయినటువంటి హిందీలో మేము మాట్లాడుతున్నాం, మాకు దేశంలో 22 భాషలు ఉన్నాయి, అయినా మేము హిందీ భాషలో ఒకటే భాషలో మాట్లాడుతున్నాం అని చెప్పారు. ఈ రోజు 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 లా ఎందుకు ఉండకూడదండి? దేశంలో ఒకటే చట్టం ఉండాలి. అది ఇప్పుడు సివిల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమలవుతున్నప్పుడు దేశ పౌరులందరికీ సివిల్ విషయాల్లో కూడా ఒకటే చట్టం అమలు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ రోజు యూనిఫామ్ సివిల్ కోడ్ అనే ప్రస్తావన ఈ రోజు భారతీయ జనతా పార్టీ బలంగా కేవలం ముస్లిం మహిళలు ఎక్కువ మంది బాధితులు ఉన్నారు, అదే విధంగా హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు అని చెప్పేసి ఎవరికి అన్యాయం కాకూడదు, మేము పనిచేస్తున్నది దేశం కోసం, దేశంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ యూనిఫామ్ సివిల్ కోడ్ మీద కూడా ఒక క్లారిటీతో ఉంది. ఈ రోజు యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం ఈ రోజుది కాదు, ఎందుకంటే గతంలోనే 1985 గురించి మనం మాట్లాడుకుంటే రాజ్యాంగంలో యాజ్ ఎ సివిల్స్ విద్యార్థిగా గతంలో నేను ప్రిపరేషన్ స్టూడెంట్ గా కూడా చెప్తాను, మీకు కొన్ని కేసులు కూడా చెప్తాను. 1985 అరౌండ్స్ టు 1986 లో షబానోజీ వర్సెస్ అహ్మద్ ఖాన్ కేసులో దాదాపు 40 సంవత్సరాలు భార్యగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కేవలం డైవర్స్ అంటే విడాకుల నెపంతో ఆమెని ట్రిపుల్ తలాక్ అంటే తలాక్ అని చెప్పేసి 3 సార్లు ఆమెకి విడాకులు మంజూరు చేసి ఆమె భరణం కోసము చాలా ఇబ్బంది పడుతూ ఆ మిడిల్ ఏజ్ లో మధ్యతరగతి వయసులో తను పని చేసుకోలేక ఇట్లా బాధితురాలుగా నాకు న్యాయం చేయండి అని చెప్పేసి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఈ కేసును సీరియస్ గా తీసుకొని సెక్షన్ సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఉన్నటువంటి సెక్షన్ 125 ప్రకారం బాధితురాలు ఉన్నటువంటి షబానోజీ క్లెయిమ్ చేయొచ్చు భరణం కావాలని భర్త నుంచి చెప్పి క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ఎందుకు సెక్షన్స్ తో సహా నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మేధావులు అని చెప్పుకొని సమాజంలో ఉద్ధరించకుండా ఏమి తెలియని ప్రజలను అంటే ఫేక్ మీడియా ద్వారా ఫేక్ పోస్టులు పెడుతూ ఫేక్ వార్తలు చెప్తూ సో ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే కూడా ఇట్లా నెగటివ్ పబ్లిసిటీ ఇస్తుంది. సో వాళ్ళందరికీ ఇది తెలియాలని మేము చెప్తున్నాం. ఇంకోటి ఈ కేసులో క్లియర్ గా షబానోజీ కేసులో చెప్పింది దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ ఒకే చట్టం తీసుకురావాలి, అప్పుడే దేశంలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, జైన్లు కావచ్చు, బుద్ధిస్టులు కావచ్చు, ఎవరికి కూడా బాధితులకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని క్లియర్ గా మెన్షన్ చేసింది సుప్రీం కోర్టు. సో అదే విధంగా ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ ను ఆ రోజుల్లోనే సుప్రీం కోర్టు కావచ్చు కోర్టులు సమర్థిస్తే ముస్లిం కి సంబంధించిన ఒక పర్సనల్ లా బోర్డు అంగీకరించలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత అంటే హిందూ వివాహ చట్టం ప్రకారం బహుభారత్వం నేరం, కానీ ముస్లిం పర్సనల్ లా ఎందుకు అంగీకరించట్లేదంటే యూనిఫామ్ సివిల్ కోడ్. ఎందుకంటే దేశంలో 81% హిందువులు ఉన్నారు, 12.5% ముస్లిమ్స్ ఉన్నారు, దాదాపు 2% క్రిస్టియన్స్ ఉన్నారు, 0.2% సంథింగ్ బుద్ధిస్టులు, జైన్లు వీళ్ళందరూ ఉన్నారు. ఈ రోజు ఎక్కువ హిందూ శాతం ఉన్నప్పటికీ మైనారిటీలో మేము ఉన్నాం కాబట్టి ఏ విధంగా అయినా కూడా బలవంతపు మత మార్పిడులు చేసే ఉద్దేశం కావచ్చు, వాళ్ళ సంఖ్యను పెంచుకోవాలి
చేసుకోవాలనే ఉద్దేశంతో కారణాలు లేకపోయినా ముస్లిం బాధితులని ఇబ్బంది పెడుతూ ఒక మతం నుంచి ఇంకొక మతంలోకి, అంటే హిందువులు కూడా బలవంతంగా ముస్లిం మతానికి మారడంతో పాటు ముస్లిం మహిళలకు విడాకులు ఇస్తున్నారు. దీని వల్ల బాధితులు నష్టపోతున్నారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి యూనిఫామ్ సివిల్ కోడ్ కు ముందుకొచ్చింది. ఈ రోజు ఒక షవానోజీ 1985-86 కేసే కాదు, అదే విధంగా 1998 లో సరల్ ముద్గల్ కేసు కూడా ఒకటి మనకు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఈ మీడియా ముఖంగా ఇది చూస్తున్న ప్రేక్షకులకు కావచ్చు, విద్యావంతులకు కావచ్చు, అదే విధంగా మీడియా డిబేట్లలో ఉండి బీజేపీని అర్థం చేసుకోకుండా, బీజేపీ పాలసీ మేకింగ్ ని అర్థం చేసుకోకుండా బీజేపీపై నోటి దురుసుగా మాట్లాడేటువంటి మేధావులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 1998 ముద్గల్ కేసు ఏం చెప్పిందో మీకు తెలుసుకోండి, తెలియకపోతే. ఎందుకంటే ఆ రోజుల్లో 1998 ముద్గల్ కేసు ఒకటి చెప్పింది, ఒక హిందువు ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత కారణాలు ఉన్నా కారణాలు లేకపోయినా ఆ మతాన్ని వదిలేసి ఇస్లాం మతంలోకి వెళ్తూ బలవంతపు మత మార్పిడులు చేయడానికి కారణం ఏంటంటే హిందూ మతంలో బహుభార్యత్వము నేరం, కానీ ముస్లిం సంబంధించి ట్రిపుల్ తలాక్ కావచ్చు, అదే విధంగా బహుభార్యత్వం నేరం కాదు. సో ఈ విధంగా అదొక ఛాన్స్ తీసుకొని ముస్లిం మహిళలు కూడా నష్టపోతున్నారు అని చెప్పేసి మా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పెద్దలు యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా క్లియర్ కట్ గా మా పెద్దలు ఉన్నారు, మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ బలంగా ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు, అదే విధంగా గుజరాత్ కావచ్చు, అదే విధంగా మధ్యప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కూడా క్లియర్ గా డిమాండ్ వినిపిస్తుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి. ఎందుకంటే దేశంలో పౌరులందరికీ ఒకటే చట్టం ఉంటే, వ్యక్తిగత చట్టాలు లేకపోతే వాళ్లకు అన్యాయాలు గాని ఇంకా బాధితులు గాని తగ్గుతారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో 2014లో కావచ్చు, 2019 మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి పేద ప్రజల కోసం, సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఈ రోజు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి నాయకులకు నేను మీడియా ముఖంగా సవాల్ చేస్తున్నాను. ఎవరైనా యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల అన్యాయం జరుగుతున్నారు, బాధితులు నష్టం జరుగుతుంది, ముఖ్యంగా ముస్లిం మహిళలకి నష్టం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు కదా, ఏ విధంగా నష్టం జరుగుతుందో మీరు నాకు డిబేట్ లో పాల్గొనండి, నేను లైవ్ లో మీతో డిబేట్ ని చేస్తాను. ముస్లిం మహిళలకి ఎక్కువ లబ్ధి పొందుతుంది. అందువల్లనే ఈ దేశంలో 2-3 రోజుల కిందట నేను ఒక సంఘటన చూసాను మీడియాలో. ట్రిపుల్ తలాక్ వల్ల నేను చాలా నాకు సంతోషంగా ఉంది. అన్యాయంగా ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్ పేరుతో కాపురాలు కూలుస్తుంటే భారతీయ జనతా పార్టీ ముస్లింలకు రక్షణగా నిలిచింది. సో ఈ రోజు యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా మేము రక్షణగా ఉంటామని చెప్పేసి ముస్లిం పెద్దలే, చాలా మంది మహిళలే పేర్కొంటున్నారు. అంతెందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఇంత రచ్చ చేస్తున్నారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఓడిపోయినప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఓకే చెప్పారు, కానీ మధ్యలోనే వెనక్కి తీసుకున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సింది వీళ్ళు చైనాకు సహకరించడం, పాకిస్తాన్ సహకరించడం, వీళ్ళకి కావాల్సింది వ్యక్తిగత సంభాషణలు, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలే. కానీ భారతీయ జనతా పార్టీకి అధికారం లెక్క కాదు. ఎందుకంటే దేశంలో 2 సీట్ల నుంచి ఈ రోజు 332 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు కూడా భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, యోగిజీ నాయకత్వంలో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాం. ఖచ్చితంగా దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. అసలు 1867 లోనే పోర్చుగీస్ సివిల్ కోడ్ అనేది ఒకటి అమలు చేసింది. ఈ రోజు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఆల్రెడీ గోవాలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ విషయం ఎవరికి తెలియదా? ఈ రోజు ఇంకొకటి, మా భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం మంచిగా తీసుకున్నారు. 1 నేషన్ 1 ట్యాక్స్, 1 నేషన్ 1 ఫ్లాగ్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, 1 నేషన్ 1 రేషన్ ఎలాగైతే ఉందో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగానే ఒకే దేశం 1 నేషన్ 1 ఫ్లాగ్, ఒకే దేశం ఒకే జెండా ఉండాలనే ఉద్దేశంతోనే తరతరాలుగా మనకు జమ్మూ కాశ్మీర్ లో వివాదాలు జరుగుతున్నప్పటికీ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని కూడా సవరించి ఈ రోజు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి వర్తిస్తుంది. ఈ రోజు దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ లో కూడా మోడీ గారికి ఆదరణ వస్తుందంటే ఎస్
వీఆర్ సపోర్ట్ టు పీపుల్ వెల్ఫేర్ మెకానిజం. ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. సో మేమందరం గర్వపడుతున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, అభిమానులుగా, నాయకులుగా. ఈ రోజు అధికారం వస్తుంటుంది, పోతుంటుంది, వ్యక్తులు కాదు శాశ్వతం, వ్యవస్థని నమ్ముకున్న పార్టీ మా భారతీయ జనతా పార్టీ మాత్రమే. సో మిత్రులారా, యూనిఫామ్ సివిల్ కోడ్ కి ఈ చదువుకున్న యువతి యువకులు కావచ్చు, ముస్లిం మహిళలు కావచ్చు, హిందూ మహిళలు కావచ్చు, క్రిస్టియన్ మహిళలు కావచ్చు, మతాలకు విరుద్ధమైనది అయితే కాదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 25 మత స్వేచ్ఛకు ఎటువంటి అడ్డంకి రాకుండా ప్రతి ఒక్క బాధితులకు, ముఖ్యంగా మహిళలకు రక్షణగా ఉండాలి. దేశంలో ఒకే చట్టం తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ధైర్యం చేస్తుంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలను హర్షిస్తూ ప్రతి ఒక్కరు దీనికి మద్దతుగా తెలపాలి. ప్రతి ఒక్కరు యువత, చదువుకున్న యువత డిబేట్ల ద్వారా కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు, సోషల్ మీడియా ముఖంగా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఈ రోజు ఒక మిస్డ్ కాల్ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది 9090902024. దీని అర్థం ఏంటంటే 2024లో ఖచ్చితంగా యూసీసీని అమలు చేస్తున్నాం, తీసుకొస్తున్నాం అనే ఒక అర్థము. సో ప్రతి ఒక్కరు, దేశ ప్రజలందరినీ మేము కోరుకుంటున్నది ఏమిటంటే, దేశ పౌరులందరికీ దేశ సంక్షేమం కోసం, జాతీయ సంక్షేమం కోసం తీసుకొస్తున్నటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ కు మద్దతుగా మీరు మిస్డ్ కాల్ ఇచ్చి 9090902024 నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి మీ మద్దతు తెలపవలసిందిగా కోరుచున్నాను. భారత్ మాతా కీ జై. జై హింద్, జై బీజేపీ.